రథసప్తమి ప్రత్యేక కార్యక్రమంగా ఋగ్వేద సూర్య సూక్తం, అలాగే జగన్నాథ పండిత రాయని సుధాలహరి 16/2/24 దీనికి తిమ్మ సముద్రం సంస్కృత కాలేజీ, గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాలలో సంస్కృత లెక్చరర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయిన డాక్టర్ ఈమని వెంకట సత్యనారాయణ మూర్తి గారి అర్ధ తాత్పర్యాలు, దాన్ని ఆయన పావని వ్యాఖ్య అనే పేరుతో రాశారు. అది మనం చేస్తున్నాం. అక్షరాంజలి అని మొదలుపెట్టారు. సూర్య సూక్తమిదం పుణ్యం ఋగ్వేద ప్రథితం హితం కుత్సదృష్టం శుభం సౌరం త్రిష్టుభా పరికీర్తితం సర్వదేవాత్మక సూర్య తేజస్వీ లోకపావనః తస్యానుగ్రహమాత్రేణ లభ్యా భూతే పరాశుభా సుధాస్థిలహరీ రూప జగన్నాథేన నిర్మిత సూర్యస్తుతి పరాభవ్య చేహాముత్రఫలప్రద సత్యనారాయణ ప్రోక్త ఆంధ్రభాషాత్మికా శుభా జీయాదియం పరావ్యాఖ్యా పావనీ లోక సంస్తుతాం. పవనస్యాత్మజః పూజ్యః అంజనానందవర్ధనః పావనిః పావనీం వ్యాఖ్యాం పుష్ణాతు పరిషత్సదా ఆర్ష సంస్కృతి సంసక్తః గ్రంథ ప్రచురణోధ్యతః రావి మోహనరాయోయం సుఖం శాంతిం చ విందతాం. ఋగ్వేద సూర్య సూక్తం పావని వ్యాఖ్యానం. ఈమని వెంకట సత్యనారాయణ మూర్తి. ఋగ్వేదం మొదటి మండలంలో 115వ సూక్తాన్ని సూర్య సూక్తం. ఇందులో సూర్యదేవతాకాలైన త్రిష్టుప్ ఛందంలో కల 6 మంత్రాలున్నాయి. ఈ సూర్య సూక్తానికి మంత్రద్రష్ట కుత్స తా కింద సాబు కుత్స మహర్షి. వీటికి శౌర్య పశు విషయముగా అతిమూర్తి నామకమైన ఏకాహంలో సునాశీర్య పర్వంలో ఉపయోగంలో ఉన్నట్లుగా సాయణాచార్య భాష్యంలో ఉన్నది. అవతారిక సర్వభూతాంతరాత్మ నిఖిల దేవతా స్వరూపుడు విశ్వవ్యాప్త తేజుడు సూర్య భగవానుడు ఇక్కడ ప్రస్తుతింపబడ్డాడు. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు షష్ఠ. మిత్ర వరుణ అగ్నులకు సమస్త జగత్తుకు కళ్ళులాగా నేత్రంలాగా సమస్త పదార్థాలను చూపించే సూర్యుడు ఉదయించాడు. అతడి రూపం ఆశ్చర్యంగా ఉంది. కాంతి సమూహం అంటే రూపమంతా కాంతి సమూహంతో ఆశ్చర్యం. సర్వదేవాత్మకుడు, ఆశ్చర్యాన్ని కలిగించేవాడాయన. ఆయన ఉదయించటంతోడని భూలోక స్వర్గలోకాలు అంతరిక్షం కూడా తమ తేజస్సులతో ప్రకాశింపచేశారు. స్థావర జంగమాత్మకమైన జగత్తునికి అతడి మూల కారణ. సర్వహృదయాంతర్యామి అయిన జీవాత్మ అతడే. దీనికి విశేషాలు చెప్తున్నారు. సూర్యమండలాంతర్గతుడైన పరమ పురుషుడు
సర్వాంతర్య చరాచరానికి హృదయాంతర్వర్తి అయి ఆయా ప్రేరణలను కలగచేస్తున్నాడు. ఆయన నుండే సమస్త ప్రపంచం పుట్టింది కనుక కార్యమైన జగత్తు కారణమైన పరమాత్మ కంటే భిన్నం కాదని మన అద్వైతం చెప్తాం. కనుక చరాచర జగత్తుకి ముఖ్య రూపం అతడే. రాత్రి వేళలలో నిద్ర మొదలైన వాటిచే మృత ప్రాణమైన ప్రాణి జాతం యొక్క చైతన్యాన్ని ఉదయంలో ఉద్దీపింపచేసేవాడు కనుక ప్రాణులకు అతడే ముఖ్య ప్రేరకు. తైత్తిరీయ ఆరణ్యకంలో 1:14 యోసౌ తపన్నుదేతి సర్వేషాం భూతానాం ప్రాణానాథాయోదేతి అని చెప్పబడి, గుడ్డివాడు పదార్థాలను చూడలేడు. కళ్ళున్న కాంతి లేకపోతే వస్తువులు కనపడ. కన్ను చూడటానికి ఎలాంటి సాధనమో కాంతి కూడా చూడటానికి సాధనం. కనుకనే సూర్యుడు జగత్తుకు నేత్రం అని రూపకాలంకారంలో చెప్పారు. దేవ శబ్దానికి ప్రకాశించేవాడు. దేవతలు అంటేనే ప్రకాశించేవాడు. దేవతలు రశ్ములు రెండూ ప్రకాశించేవి. రశ్ములు అంటే కిరణాలు ప్రకాశిస్తాయి, దేవతలు కూడా ప్రకాశిస్తాయి. కనుక సూర్యుడు దేవతాత్మకుడు కనుక ప్రకాశ స్వరూపుడు. సూర్యో దేవీ ముషసం రోచమానాం మర్యో నయోషామభ్యేతి పశ్చాత్ యత్ర నరో దేవయంతో యుగాని వితన్వతే ప్రతిభద్రాయ భద్రం. యువకుడు సౌందర్యాది గుణ సంపన్నమైన యువతిని అనుసరించినట్లుగా దానాది గుణాలతో ప్రకాశిస్తున్నటువంటి ఉషస్ అనేటువంటి దేవిని సూర్యుడు అనుసరిస్తాడు. ఉషోదయం అవటంతోడే శుభఫలాలను ఆశించి సూర్య అనుగ్రహం కోరినటువంటి యజమానుడు అప్రమత్తంగా దర్శ పూర్ణమాసాది ప్రత్యేక కర్మలను విస్తరింపజేయటం మొదలుపెట్టారు. దేవయంత యుగాని అనే పదానికి సాయనాచార్యుల వారు అనేక వ్యాఖ్యానాలు రాశారట. సూర్యుడిని అర్చించాలనుకున్న వాళ్ళు దర్శ పూర్ణమాసాదులను విస్తరింపచేస్తున్నారు. యజ్ఞయాగాదులను ఆచరించడానికి డబ్బు కోసం యజమానులు వ్యవసాయ పనిముట్లను భూమి దున్నటలో ప్రవర్తిస్తున్నారు. దేవత్వాన్ని పొందాలనుకున్నవాడు అనే యజమానుడు పత్ని సహితులై అగ్నిహోత్రాది కర్మలు చేస్తున్నారు. భద్రా అశ్వా హరిత సూర్యస్య చిత్ర ఏతగ్వా అనుమాధ్యాసః నమస్యంతో దివ ఆపృష్టమస్తు పరిజ్యావా పృథివీయంతి సద్యః. కళ్యాణ స్వరూపాలు అనేక రంగులతో విచిత్ర అవయవాయులతో కూడినవి, శీఘ్ర ప్రయాణం చెయ్యగలిగినవి, సర్వుల చేత ప్రశంసింపతగినవి, హరిత్తులని పేరుగల సూర్యాశ్వాలు పచ్చగా ఉంటాయి గుర్రాలని అందరి చేత నమస్కరింపబడుతున్నవై అంతరిక్షంలో తూర్పు భాగంలో ప్రకాశిస్తున్నాయి. అవి వెంటనే భూమి అంతరిక్షంలో వ్యాపిస్తున్నాయి. రసాలను హరించే స్వభావం కల సూర్యుడి యొక్క కిరణాలు వ్యాపిస్తున్నాయి అని చెప్పాలంటారు. అశ్వాహ హరితః చిత్రాః
ఏతగ్వాహ అనే పదాలకు సాయనాచార్యులు అనేక అర్థాలు చెప్పి అశ్వపరకం పరంగా కిరణ పరంగా కూడా రెండర్థాలు సాధించారు. అశ్వాహ అంటే త్వరగా, వ్యాపనశీలాలు, హరిత అంటే మూసేవని, హరిత పసుపు రంగు కలవ, హరిత్తులనే పేరు కల, చిత్రాహ విచిత్రమైన అవయవాలు కలవి, చిత్రమైన రంగులు కల. ఏతగ్వాహ అంటే శీఘ్ర గమనం కలవి, త్వరగాలు అశ్వాలు కూడా. హరిత అనే పదానికి జలహరణశీలం, నీటిని పీల్చుకునే స్వభావం కిరణాలకి, సూర్యకిరణాలకు కనుక నీటిని హరించి మేఘంలా తయారు చేసి వర్షానికి ఉపయోగపడతాయి. తత్సూర్యస్య దేవత్వం తన్నిహిత్వం మధ్యాకర్తోర్వితతం సంజభార యదేదయుక్త హరితః సధస్తా దాద్రాత్రీ వాసంత తుదే వాసంత సుతే సిగ్మస్మై వాసంత నుతే సిమస్మై. సూర్యుడు కిరణాలను వ్యాపించచేయటంలో, ఉపసంహరించటంలో సర్వస్వతంత్రం. తన కోరికను అనుసరించే లోకంలో ఆయా కర్మలను జరిపిస్తాడు ప్రేరేపించి. అలాంటి స్వాతంత్రం సూర్యుడికి మాత్రమే ఉంది, ఇతరులకెవరికీ లేదు. కనుకనే సూర్యుడు తన రశ్ములు అంటే కిరణాలు లేదా అశ్వాలను ఈ లోకం నుండి ఉపసంహరించిన వెంటనే జనులంతా తాము ప్రారంభించిన కృష్యాది కార్యాలు సమాప్తి నొందనప్పటికీ పనులు ఆపేస్తారు. సాయంకాలం సూర్యుడు తన రశ్ములను ఉపసంహరించగానే రాత్రి సర్వలోకాలను ఆచ్ఛాదించే చీకట్లను వ్యాపింపచేస్తుంది. ఇక్కడ సూర్యుడొక్కడే స్వతంత్రుడు. జనులు రాత్రి పగలు సూర్యుడిని అనుసరించే తమ తమ పనులు విరమించటం కానీ ప్రారంభించటం కానీ చేస్తారు. ఉదయం అయితే ప్రారంభిస్తారు, రాత్రి అయ్యేటప్పటికే వాటిని ముగిస్తారు అన్నారు. సదస్తాత్ అనే పదానికి భూలోకం నుండి అనే అర్థం, రథం అనేటువంటి దాని అనే అర్థం కూడా ఉంది. అయుక్త అంటే మరొక చోట కూర్చాడు అని, విడిచిపెట్టాడు అని. సూర్యుడు తన కిరణాలను లేక త్వరంగాలను, గుర్రాలను మరొక చోట నియమించాడు రాత్రి అయింది కనుక. తన రథాశ్వాలను వదిలిపెట్టాడు అని రెండో. దీని వలన మనకు అది వాసః అనే పదానికి ఆచ్ఛాదించే, వాసం అంటే మనం బట్టలు కట్టుకునే బట్టలు కూడా వాసాలు అంటాం అని, వాసరం అని కూడా అర్థం. తన్మిత్రస్య వరుణస్యాభిచక్షే సూర్యో రూపం కృణుతే జ్యోరుపస్తే అనంతమన్యదృశతస్య పాజః కృష్ణ మన్యద్ధరితః సంభరంతి. ఉదయ సమయంలో సమస్త లోక ప్రేరకుడైన సూర్యుడు విశ్వాన్ని ప్రకాశింపచేయటానికి ఆకాశం మధ్యలో ఉన్నవాడి, చీకట్లనన్నిటినీ పోగొట్టగల బలయుక్తమైన కాంతులను ప్రసరింపచేస్తుంది. ఈ రసహరణాలైన సూర్యరశ్ములు అంటే హరిదశ్వాలు అంటే పసుపచ్చని గుర్రాలు, అనంతమైన దేదీప్యమానమైన తేజస్సు,
చీకట్లను పోగొట్టు విలక్షణమైన దానిని పగటి వేళ వ్యాపింపచేస్తున్నాయి. రాత్రి వేళ మళ్ళా అవి అతి విలక్షణాలైన కృష్ణకాంతులను, నల్లటి కాంతులను ప్రసరింపు. మిత్ర, వరుణ శబ్దాలు క్రమంగా సూర్య చంద్రులకు బోధిస్తాయి, రెండింటినీ చెబుతాయి. మిత్రుడు అంటే సూర్యుడు, వరుణ అంటే చంద్రుడు అనే అర్థంట. వీళ్ళు బలాన్ని, రసాన్ని ప్రసాదిస్తారు. ఈ విధంగా మిత్ర, వరుణ శబ్దాలు వేదంలో విశ్వం అంతటికీ వ్యక్తీకరించేవిగా తరచుగా వాడబడుతుంటాయి అంటున్నారు. అలాగే రవి కిరణాలే అహోరాత్రాలను, పగటిని రాత్రిని సృష్టిస్తాయి అనే విషయంలో ఈ మంత్రం చెబుతోంది. పగలు తమ కాంతి ప్రసారం చేత శుక్ల కాంతులను, తెల్లటి కాంతి, రాత్రి కాంతి కిరణాలను ఉపసంహరించటం చేత నల్లటి కాంతులు, కృష్ణ కాంతులను ప్రసారం చేస్తాయి. సూర్య రశ్ములే అని భావం. ఆధ్యా దేవా ఉదిత సూర్యస్య నిరంహసః విపృతా నిరవధ్యాత్ తన్నో మిత్రో వరుణో మామహంత మదితి సింధుః పృథివీ ఉత ద్యౌః. సూర్యోదయం అవగానే అటు ఇటు సంచరించే ఓ సూర్య రశ్ములారా, కిరణాలారా, మీరు మమ్మల్ని పాపాల నుండి నిందింపదగిన కర్మాల నుండి మమ్మల్ని, వాళ్ళని ఇద్దరిని రక్షించండి. మిత్ర, వరుణ, అదితి, సింధు, పృథివీ అంతరిక్ష రూపాలైన విభిన్నాలైన షట్ 6 శక్తులు మమ్మల్ని రక్షించుగాక. పీటర్స్ అనే పండితుడు అహంస శబ్దానికి భయమని, అవజ్య శబ్దానికి పాపకర్మజన్యమైన లజ్జ, సిగ్గని అర్థం చెప్పారు. మిత్రునిలో అగ్నిని, ఆకాశంలో వాయువులను, కిరణాలలో కర్తృత్వాన్ని భావిస్తే పరమేశ్వరుడి అష్టమూర్తులు పంచభూత సూర్య కర్తృత్వ శక్త్యాత్మాలుగా ఇక్కడ రక్షకులుగా కీర్తించబడ్డాయి. కాళిదాసు కూడా ప్రత్యక్షాభి ప్రపన్నస్తనుభి రవతు స్వస్థాభిరస్తాభి ఈశః అని చెప్పారట. అక్కడికి ఋగ్వేద సూర్య సూక్తం అయిపోయి. సుధాలహరి జగన్నాథ పండిత రాజ విరచిత సుధాలహరి. దీన్ని కూడా ఈమని వెంకట సత్యనారాయణమూర్తి గారు వ్యాఖ్యానం అర్థం చెప్పారు. కవితల్లదుడైన జగన్నాథ పండితుడు, నారాయణ స్వరూపుడైన సూర్య భగవానుని ఆశ్రిత రక్షణ తత్పరతను ఇక్కడ ప్రస్తుతిస్తున్నాడు. ఉల్లాసగా పుల్ల పంకేరుగ పటల పతనన్మత్త పుష్పంధయానాం నిస్తార శోకదావానల వికల హృదాం కోకసీమంతినీనాం ఉత్పాతస్థామసానాం ఉపహతమపసాం చక్షుషాం పక్షపాత సంఘాత కోపి ధామ్నామయముదయగిరి ప్రాంతతః ప్రాదురాసీత్. వికసించిన పద్మవనాలలో మకరందాన్ని ఆస్వాదించటానికి వారే తుమ్మెదల పరమానందాన్ని కలిగించేది. ప్రియ వియోగ దర్శనం చేత దుఃఖం చేత చెదరిన మనస్సులు కల ఆడ చక్రవాకాల దుఃఖాలను పోగొట్టేది. చీకట్ల సముదాయాన్ని తామస స్వభావుల రాత్రి సంచరించే ప్రాణాలకు
కీడు కలిగించేది. తేజోవిహీనమైన నేత్రాలకు సహకారాన్ని అందించేది. చాలా విలక్షణమైన సూర్య తేజస్సమూహం ఉదయగిరి ప్రాంతంలో ఆవిర్భవించింది. పద్మాద్రోహోద్ధూరాణం ధవళిత హరితామైందవీనాం యుతీనాం దర్పంద్రగ్ధావయంతో విదల అరుణిముద్రేకదీప్యమానా దురాదేవాంధకారాంధిత ధరణితల జ్యోతనే బద్ధదీక్షా స్థేదైంధ్వంసదక్ష ముదయ దినోద్వేల దుస్రాదిశంతు. కమలాలను ముకుళింపచేయటం చేత అపరాధాలు దిగంతాలను తెల్లని వెలుగచే ప్రకాశింపచేయసేవి అయిన చంద్రకిరణాలు గర్వం పొందాయి. సూర్యకిరణాలు ఆ గర్వాన్ని పరిహసిస్తాయి. అప్పుడప్పుడే వికసిస్తున్న అరుణ శాంతి సమూహం చేత రవికిరణాలు మిక్కిలి శోభిస్తున్నాయి. చీకట్లలో మునిగి కన్నులుండి కూడా గుడ్డితనం అనుభవించే ప్రాణులకు వెలుగు అందించడంలో రవికిరణాలు దీక్ష వహిస్తున్నాయి. సూర్యకిరణాలు ప్రాణుల దైన్యాన్ని తొలగించటంలో చాలా సమర్థనీయంగా ఉన్నాయి. అలాంటి ఉదయ భానుని అరుణారుణ కిరణాలు సహృదయులకు ఆనందం ప్రసాదించాలని కవి కోరుకున్నారు. త్రాతామీ వార్తలక్షాః ప్రతిదిన విహితానేక గీర్వాణరక్షా భక్తానాం కల్పవృక్షా స్ఫురదనలగత స్వర్ణభసా సదృక్షాః లోకక్షేమాత్తదీక్షా నలిన పరిషదాం దత్త సౌభాగ్యలాక్షా దుర్యుక్తధ్వంసదక్షా మమ రవికిరణ సంత్వఘానాం విపక్షా. సూర్యకిరణాలు లక్షలాదిగా వ్యాధి పీడితులను రక్షిస్తాయి. ప్రతిరోజు రాక్షస అనుకూలమైన రాత్రిని తొలగించట చేత దేవతలను రక్షిస్తున్నాయి. కల్పవృక్షాలలా భక్తుల కోరికలను తీరుస్తున్నాయి. మేలిమి బంగారు కాంతులతో నేత్రానందాన్ని కలిగిస్తాయి. లోకానికి శుభ పరంపరలను ప్రసాదించే దీక్ష వహించాయి. పద్మ సమూహాల వికాసాన్ని సౌభాగ్య సింధూరాన్ని వహిస్తున్నాయి. సింధూరం దుర్మార్గుల దుశ్చర్యలను సమర్థంగా నశింపచేస్తుంది. అలాంటి మహిమ కల రవి కిరణాలు తన పాపాలను పరిహరింపాలని కవి ప్రార్థన చేస్తున్నారు. ప్రదేయానాం కవలిత జగదీ మండలాధ్వాంతజాల స్థరాతస్వర్లోక బాలా విదల ధరుణిమక్షిప్త బాల ప్రవాలా విశ్లిష్యత్కోక బాలాజ్వరహరణ భవత్కీర్తి జలైర్జటాలా వ్యోమ వ్యాప్తౌ విశాలస్త్వయి దధతు శివం భాస్వతో భానుమాలా. రవికిరణాలు అతి శీతలాలైన మంచు బిందువులను కరగించి శీత చలిబాధను తొలగిస్తాయి. ప్రపంచమంతటా వ్యాపించి చీకట్లను పారదోలుతున్నాయి.
స్వర్గలోక పాలకులు కూడా తమ కాంతి ప్రసారం చేత రక్షిస్తున్నాయి. అరుణ కాంతుల విజృంభణంచే లేత చిగురాకులకు సౌందర్యాన్ని కలిగిస్తుంది. ఆడు చక్రవాక పక్షుల వియోగ బాధను తొలగించి గొప్ప కీర్తిని పొందుతాయి. గగనతలమంతా వ్యాపించటంలో నేర్పరితనాలున్నాయి. అలాంటి భాను కిరణాలు మనందరికీ శుభం కలిగించాలి. నిర్భిజ్యక్షుమారుహాణాం మతి ఘనముదరం ఏషు గోత్రాంగతేషు ద్రాఘిస్తస్వర్ణదండ భ్రమ భృత మనస సన్నిధిత్సంతి పదాన్ యై సంభిన్నే దళాగ్ర ప్రజల హిమకణే దాడిమి బీజబుద్ధ్యా చంచూచాంచల్య మంచంతి చ సుఖ శిశవస్తేం శవః పాంతు భానూ. సూర్య ఉదయ కిరణాలు బాగా దట్టంగా ఆకులతో నిండిన చెట్ల మధ్య నుండి సన్నని రంధ్రాల ద్వారా భూమిని చేరుతున్నాయి. అవి బంగారు రంగు కలవి కనుక బంగారు కడ్డీలు, వీటి మీద మన పాదం ఉంచవచ్చు అని అమాయకులైనటువంటి చిన్న చిలుకలు భావిస్తున్నాయి. అలాగే స్వర్ణ కిరణాలతో సంపర్కం పొంది చిగురాకులపై కదలాడుతున్న మంచు బిందువులను చూసి ఆ చిలకల్ట దానిమ్మ గింజలనే భావంతో తమ ముక్కులతో తినటానికి ప్రయత్నిస్తున్నాయి. అలాంటి ఉదయ బాలుడి బంగారు కాంతులు మనల్ని రక్షించుగాక. అహ్ని క్రోడోచితానాం సరసిరుహల సన్మందిరాణాం ప్రభాతే ప్రోద్ఘాట్య ద్రాక్కపాటన్యధ కుముద గృహాన్ ముద్రయంతో విముక్తాన్ సించంతః కించ భూమి తలమఖిలమపి క్షుణ్ణ కాశ్మీర నీరైః పాయాసుశ్రీ సపర్యా విరచనల పటనః పటవః పద్మబంధూః కరానః. పగటి వేళ కమలాలు అంటే పద్మాలు వికసిస్తాయి, కలువలు ముకుళించుకొని. ఇది కాలధర్మం. రవి కిరణాలు కాలాలను నియమించేవి, కాల నియామక. కనుకనే పగళ్లను శోభించదగిన పద్మమందిరాలు తలుపులను రవి కిరణాలు వికసింపచేస్తారు. ఇదివరకే తెరవబడి ఉన్న కలువల ఇంటి తలుపులను ఈ సూర్యకిరణాలు మూయిస్తున్నాయి. ప్రాతకాలంలో గృహిణులు వాకిళ్లను శుభ్రపరిచి నీళ్లు చల్లి అలంకరించడం సుప్రసిద్ధం. అలాగే రవి కిరణాలు భగవంతుని ఇల్లు అయినటువంటి సమస్త భూమండలాన్ని ప్రశస్తమైన కుంకుమ పువ్వుల పరాగంతో కూడిన నీటితో అలంకరిస్తున్నారు, పేడకల్లాపి చల్లినట్టు. అలాంటి రవి కిరణాలు మనల్ని రక్షించుగాక. అలేపాహింగులీనామివ ధరణి భుజామచ్చౌదాగ్రమౌళి స్వగ్రే సూక్ష్మారుహాణాం అభినవ విదలత్పల్ల రోల్లాసలీలాః ప్రౌఢ ప్రాళేయ పుంజోపరి చిత ఖది రాంగారభారాయువార పారావార ప్రయాంతో దినకర కిరణ మంగళం నక్కుర్ణః కృషీరన్. రవి యొక్క అరుణ కిరణాలు తెల్లని రాజప్రసాదాల శిఖరాల పైన ఎరుపు రంగులను పులుముతాయి. వృక్ష అగ్రాలలో అప్పుడే ఉదయిస్తున్న చిగురాకుల హొయలు కురుస్తున్న చిగురాకుల మంచు బిందువుల సమూహంపై చంద్ర నిప్పుల వర్షాల అన్నట్లు కురుస్తుంది. అలాంటి దినకరుని అరుణ కిరణాలు తమకు శుభ పరంపరలు
అనుగ్రహించాలని కవిగారు మనందరి తరఫున ప్రార్థిస్తారు. కీలాలై కుంకుమాలాం నిఖిలమపి జగజ్జాల మేతందిశిక్తం ముక్తోశ్చోన్మత్త భృంగా విదలిత కమల క్రోడ కారాగృహేభ్యః ఉత్కృష్టం గోసహస్రం బహల కలకల శ్రూయతే చ ద్విజానాం భాగ్యైర్వృందారకాణాం హరిహయ హరిదా శ్రూయతే పుత్రరత్నం. భూప్రభాత కాలంలో అరుణకాంత్ జగత్తంతా పరచుకొన్నాయి. కుంకుమ పూల పరాగంతో కూడిన జల ప్రవాహాలచే ప్రపంచమంతా తడుపబడినట్లు అనిపిస్తుంది. అప్పుడే పద్మాలు మేల్కొన్నాయి. వాటి ఉదర భాగంలో బంధింపబడిన మదించిన తుమ్మెదలు బయటికి వచ్చి స్వేచ్ఛాగానం చేస్తాయి. ఆవులు కిరణాలు తమ తమ నెలవుల నుండి బయల్వెడలాయి. ప్రాతః సంధ్యలో విప్రులు పఠించే మంత్రాల కలకల ధ్వనులు, పక్షులు, విప్రులు అంటే పక్షులు కూడా అర్థం, పక్షుల కిలకిరావాలు వినిపిస్తాయి. దేవతల అదృష్ట విశేషం చేత తూర్పు దిక్కులో సూర్యుడని పుత్రుడు ప్రసవింపబడుతున్నాడు. యాసూతే సర్వభూతేష్వనుదినమవదయే చేతనాయా వినాశా జ్ఞాంతి సాయం నికాయం జలనిధి జఠరం సంజరీహత్తి సద్రుః అత్యర్థం వర్ధయంతి మణిగణ సుషమా సంపదం రత్నసానో సానో భానో ప్రభానో నయన సరణితో దూరతో ధ్యాతు యాతు. రవిప్రభ జీవకోటికి చైతన్య విలాసాన్ని రోజు రోజు కలగ చేస్తోంది. సాయం సమయంలో సాగర గర్భంలో మలగిపోతున్నాడు సూర్యుడు. మణిమయమైన మేరు పర్వతపు మేలి కాంతులను అనేక విధాలుగా 1000 విధాలుగా పెంపొందింపచేస్తుంది. అలాంటి రవిప్రభ అన్ని వేళల కళ్ళ సన్నిహితం కావాలి అని కోరుతున్నాడు కవి జగన్నాథ పండితరాయ. నిహారైర్నీరజానాం నిమిలితమతమో నిమిలిత నివిద తమోరాజిభిర్లోచనానాం సరౌతస్మాత్ క్రియాణామపి ఖలు దిశయా నాశమాలక్ష్య దూరాత్ సద్య సింధో సకాశాద్ అధికతరజేనాగత వాసవాస ఆశయాశాపాశానశేషాన్ అపహరతు రతాం తీక్షణమాభానో ప్రభానః. రవిప్రభకు పరోపకారమే స్వభావం. మంచు బిందువుల చేత కమలాల, చిమ్మ చీకట్ల చేత కళ్ళ, రాత్రి చేత శ్రౌతస్మాత్ క్రియాకలాపాల హాని కలుగుతాయని ముందే గ్రహించి బాగా వేగంతో సముద్రం నుండి బయటపడి తూర్పు దిక్కున సూర్య భగవానుడు ఉదయించాడు. అలాంటి చంద్రకిరణుడైన భారుడి ప్రభ మాయాపాశాలను తొలగించడం ద్వారా సుఖశాంతులను కలగచేయాలి అని కవి ఆశయం. సీతే శోకం శశాంకే కృతశమత రుచితామాసు నాశం నిశాయాం ధిక్కారం ధ్వాంతవర్గే కుముద పరిషది ప్రోద్గమం దీనతాయాః పాండిత్యం పుండరీకేష్వనుదిన మధికాం కాంతిమాశాసు తన్వ అన్నత్వంచ త్వన్వహం జాముషసి కరుణయా విశ్వవంధ్యో వివస్వాన్. సూర్య భగవానుడు దయామయుడు,
కనుకనే ప్రతిరోజు ప్రాతకాలం అంతరిక్షంలో ప్రత్యక్షమవుతాడు. వస్తువునే సూర్యుడు చలిని నాశనం చేస్తా, చంద్రకాంతుల్ని తగ్గిస్తా, రాత్రికి చరమ గీతం పాడుతాడు, చీకట్లు జయిస్తాడు, కలువల గర్వాన్ని పోగొట్టి ధైర్యం కలిగిస్తాడు, పద్మాలకు వికాసం కలిగిస్తాడు, దిక్కులన్నిటికీ హక్కులన్నిటినీ ప్రకాశమానం చేస్తాడు. సమయోచితమైన అన్ని కార్యాలను చక్కదిద్దే సూర్య భగవానుడి కరుణ అపారమైంది. కనుకనే ఆయన విశ్వవంజ్యుడయ్యాడు. స్వాపం స్వాపాకులానం గదమధ మదినామంధకారం త్రిలోక్యా పాపం పాపావిలానాం సబరి పరిహరన్నాగతో వాసాం నిత్య ప్రస్థానలీలా కుబిత కమలని నర్మ నిర్మాణ కర్మ విశ్వాటిత్రాణ ధర్మ గగనమణిరసౌ పాతు శర్మానిశం వహ. సూర్యుడు కలత నిద్ర చేత పీడ కలల చేత బాధింపబడే వాళ్ళకి ఊరట కలిగిస్తారు. ముల్లోకాల చీకట్లు తొలగిస్తారు. పాప కలుషితల పాపాలు హరిస్తాడు. నిరంతర ప్రయాణాల కారణంగా విరహ వ్యధ పొందగా అలిగిన పద్మినీ ప్రియుల మనస్తాపాన్ని తొలగించే నేర్పు కలవ. ప్రపంచంలోని దుఃఖాలను తొలగించడంలో గొప్ప వ్రత దీక్ష ఉన్నవా. గగనానికి గొప్ప అలంకారంగా వెలుగొందే సూర్య భగవానుడు రాత్రిళ్ళు కూడా పగళ్ళు కూడా సుఖాలనివ్వుగాక. అంతర్నేరం నదీనామనుదినముదయే బింబితాయే సమంతా గీర్వాణాద్రేరుదంచ మణిగణగతి గణ మణిగణ జటిలాం వేదినీం దర్శయంతి విప్రప్రోక్షిప్త సంధ్యాంజలి జలకణికాజాలమాకాశమధ్యే మాణిక్యవ్రాతయంతో మమ మిహిరకర మాన్యమున్మూలయంతు. ఎంతు ప్రాతకాలంలో రవికిరణాలు నదులలోని నీటిలో అనేక చోట్ల అనేక రకాలుగా ప్రతిబింబిస్తుంది. అప్పుడు ఈ నీరు రత్నకాంతులను వెదజల్లుతుంది. రవికిరణ స్పర్శచే రత్న సానువైన మేరు పర్వత ప్రదేశం కూడా దాని రత్న ప్రభల చేత స్వకీయం, దాని సొంతం మిక్కిలి శోభిలు. విప్రులు ప్రాత సంధ్యలలో సూర్యుణ్ణి పూజిస్తూ తమ దోసిళ్లతో మంత్రపూరిత జలాన్ని సమర్పిస్తూ ఉంటారు. అలాంటి నీరు భూమిని పొందే లోపల ఆకాశంలో వివిధ కణిక ఆకారాలలో పొందుతాయి. అలాంటి చోట్ల వాటిలో సూర్యకాంతి ప్రతిఫలించి ఆ జల కణికలు మాణిక్యాల్లాగా మనం ఇక్కడ నీళ్లు ఇస్తే ఆ నీళ్లు ఆకాశంలో బంగారు కడ్డీలవుతాయి. అది ఇక్కడ అలాంటి రవికిరణాలు తనలోని జడత్వాన్ని పోగొట్టి ఉత్సాహం కలగ చెయ్యాలి అని కవి కోరారు. ప్రత్యగ్రోధ ప్రగల్భా యువతి పరిసరా పురోషిత ప్రాణనాథ యస్తిన్నస్తాద్రిమౌలే ఉపరి మణిమయ ఛత్రలీలాం దధాని తత్రాసం సప్రసాదం పరిణత కరుణం లోచనాన్యుక్షిప్తపన్నుక్షిప్పంతి సేమాణం సప్రియాణం ఘటయతు భగవన్ పద్మినీ వల్లభో వహ. సాయ సంధ్యావేళలో అస్తాద్రిని అధిరోహించిన సూర్యుడు మాణిక్య ఛత్రాలలా మరులు గొలుపుతారు. అలాంటి సూర్యుడి యొక్క నవోఢలు ప్రగల్భలు విరహిణులు అయిన యువతీ సమూహాలు భయంతో ఆనందంతో ధైర్యంతో కళ్ళు పైకెత్తి చూస్తూ అలాంటి ప్రియులకు
పద్మిని వల్లభుడైన సూర్య భగవాన్ ధైర్య స్థైర్యాలు కలిగించాలి. అంతర్జావా పృథివ్యోరనిరజని భృతానందానందకారానుదార నిద్రావ్య ద్రాక్త ధియైరివ జగదరుణం శోణితైర్యద్విధత్తే సాయం ప్రాతశ్చ సంధ్యాంజలి మవని సురా సంప్రయచ్చంతి యస్మై తస్మై కస్మై చిదేతన్మమ పరమహసే దేవతాయై నమోస్తుతే. రాత్రులలో భూమి ఆకాశాల మధ్య భాగంగా గాఢమైన చీకట్లు వ్యాపించి వాటిని సూర్యుడు పారద్రోల. అలాగే జగత్తును అరుణవర్ణంతో నింపాడు. ఈ అరుణవర్ణం చీకట్ల నుండి జాలువారిన రక్తంలాగా కనిపిస్తుంది. బ్రాహ్మణులు ప్రాతసాంధ్య సంధ్యలను సూర్య భగవానుడికి అర్ఘ్య ప్రదానం చేస్తారు. అవి విలక్షణమైన దేవతారూపమైన గొప్ప తేజస్సుకు నమస్కరిస్తూ కవి తన భక్తి భావాన్ని చెప్పారు. తాళం త్రైవిష్టబాణాం తరణమధపయస్తోమతాం మత్తమానం వేదానామప్రతితత్య గుణమయ తయాయత్రయాణాం తురీయం తత్తాద్రక్తుందిలాయాస్తరుణ తరత మసంతస్తేరంత కృత్వాం తై తేజస్తైలోక్యదాంబ్రీకరణ చతురిమ త్రాయతాం తీక్షణ భానోః. ప్రచండ కిరణుడైన సూర్యుడి తేజస్సు దేవతా రక్షకం, దేవతలకు రక్షకం అంటే కవచం. జలరాశులలో సంసార సాగరంలో మునిగి పీడింపబడే వాళ్ళకి ఈ తేజస్సు పడవలాగా దాటిస్తుంది. 3 వేదాలు ఊహింపశక్యం కాని సత్వరజస్తమో రూపాలైన త్రిగుణాలను ఆవిష్కరించడానికి సమర్థవంతమై సూర్య తేజస్సు త్రిగుణాతీతం కనుకనే తురీయం అని చెప్పబడింది. ఎంతటి చిక్కనివైనా అంతటా వ్యాపించి చీకట్లను సమూలంగా నశింపచేస్తాయి ఈ తేజస్సు. అలాంటి ముల్లోకాల రాగి రంగు అద్దటంలో సమర్థం సూర్య తేజస్సు. అలాంటి తీక్ష్ణాంశుని ప్రచండ తేజం మనల్ని రక్షించుగాక. గీర్వాణగ్రామణీభిర్గగనతల గతేర్భిర్భిరుద్ధీదభాని నాహి గంధర్వైశ్చాపి గీతా గుణగణగరిమోద్గారి గాథాసహస్రై గాహం గాహం గృహలీలరతిగతగణాం గంధయంతో గదార్తిం గ్లానిగ్రామం గ్రసంతాం గ్రహరుచి గురవో గోపతేర్గోవిలాసా.